ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రజలందరూ కలిసి 10 కోట్లు ఇస్తే నారా లోకేష్ గారు సొంత నిధులతో 6 కోట్లు ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ ఆ పాపని వెళ్ళి ఆ సహాయం అందించిన తర్వాత వెళ్ళి ఆ పరామర్శించడం, మళ్ళీ ఆ పాప పేరు మీద ఒక ప్రాజెక్ట్ పునర్విక అనే కార్యక్రమాన్ని రూపొందించడం చాలా ఆశాస్పదం అండి. అలా సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలా సంతోషిస్తున్నాం. చాలా సంతోషం అనిపిస్తుందండి. అసలు చాలా అభినందించగల విషయం అండి. ఎవరైనా వస్తే సహాయం చేస్తారు, మళ్ళీ పలకరించరు, ఏదో చేశామని ఊరుకుంటారు. కానీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపని దగ్గర నుంచి చూసి ఇంకేమైనా అవసరతలు ఉంటే అండగా మేమున్నాము, నేనున్నానమ్మా అని చెప్పి భరోసా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రాజెక్ట్ పునర్విక అనేది ఇది పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. చాలా మంది కూడా ఆనందపడుతున్నారు. ఆయన చాలా గొప్ప సాయం చేసినట్టే, వాళ్ళకి మళ్ళీ పునర్జీవం ఇచ్చినట్టే, వాళ్ళకి పునర్జన్మ ఇచ్చినట్టే. అసలు ఆయనకి చాలా అలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అండి. ఆయనకున్న గొప్ప మనసు, వాళ్ళ ఫాదర్ కానీ వీళ్ళు కానీ. గతంలో టీడీపీ గవర్నమెంట్ లో మేము కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా బాబుకి అనారోగ్యం పాలైనప్పుడు మేము కూడా సాయం పొందిన వాళ్ళమే. అంతంత అమౌంట్ సాయం చేస్తారని అనుకోలేదు. 6 కోట్లు సహాయం చేయడం అంటే చాలా గొప్పతనం ఉండేది. ఎవరు చేసినా కూడా 1,00,000 లేకపోతే మహా ఉంటూ 2,50,000 అలా చేయగలుగుతారు. కానీ నారా లోకేష్ గారు 6 కోట్లు సహాయం చేశారంటే అది చాలా నాకు బాగా అనిపిస్తుంది. తినాలనిపిస్తుంది. బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది. మధ్యతరగతి పేద ప్రభుత్వానికి అనుకూలమైంది అని అంటారు. ఏం చేయట్లేదు, తక్కువగా పెడుతున్నారు రైస్. పేద ప్రజలకి బాగా ఆరోగ్యంగా ఉంటుంది, భోజనం బాగుంటుంది, రైస్ బాగుంటుంది, ఉప్పు బాగుంది, అన్నీ బాగుంది. అందరూ తింటున్నారు. తినపతికి రైస్ ఎలా వెళ్ళిపోతుంది, ఎంప్లాయీస్ తింటున్నారు, వచ్చి అందరు తింటున్నారు. 5 రూపాయల పర్లే. 5 రూపాయలకి ఏమొస్తుంది మీరు? 5 రూపాయలు బాగుంది అంటే ఏది రావట్లేదు మనకి. ఏ రాట 10 రూపాయలు టీ, 5 రూపాయలు టీ కూడా రావట్లేదు. కాబట్టి 5 రూపాయలు బాగుంది అంటే పర్లేదు. ఫుడ్ గిట్టి బాగుంది. డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు అందరూ కూలి పని చేసిన, ఆటో పని చేసిన అందరూ వస్తున్నారు, అందరూ బాగుంది చేస్తున్నారు. అది అందరూ రావచ్చు, అంతేగాని వాళ్ళు వేస్ట్ చేసుకోవడం ఏముంది? అడుపు తినాలని కాదు ఆ మాట అంటే మాట చెప్పలేము. మరి అందరూ వస్తున్నారు కాబట్టి అందరు తింటారు. అది ఎలా కనుక అడుగుతున్నాలని అనుకోరు. అంటే అడుగుతున్న వాళ్ళు ఉంటారు, పని చేసిన వాళ్ళు ఉంటారు, కూలి పని చేస్తారు, అందరూ ఉంటారు, అందరు తింటారు. బయటకి కలిసి 10 రూపాయలు టీ కదండి. 10 రూపాయలకి అన్నం ఎవరు వస్తుంది? అయితే 40 రూపాయలు అంటే 100 రూపాయలు లాగా అయితే 5 రూపాయలు అన్నం వస్తుంది, టిఫిన్ వస్తుంది. ఎక్కడన్నా వస్తుందా? నేను సెక్యూరిటీ చేస్తాను. చాలా మంచిది. ఆయనకి ఓపెన్ చేసిన నుంచి రైలు వస్తాను. ఏ ఇబ్బంది లేదు. భోజనం శుభ్రంగా ఉంటుంది, శుభ్రంగా అందరూ సకాలంగా అందుతుంది. ఇక్కడ శుభ్రం కూడా బాగానే ఉంటుంది, మెయింటైన్ బాగానే ఉంది, అంతా నార్మల్గా మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించారు. మీరు కొన్ని బిచ్చింగ్ పెట్టారా? మీరు కొన్ని ఒక ముద్ద అన్నం పెట్టారా? ఏదో లేని పని ఆపరేషన్ పెట్టుకున్నారు, ఇబ్బంది పడ్డారు, అయిపోయింది. ఆయన అందరితో పాపం మన వ్యక్తి ఏమో సిచ్యువేషన్ లేదు. ఈ క్యాంటీన్ లో ఉదయం 7:30కు క్యాంటీన్ తీసి సాయంత్రంతో 10కి కట్టేసిన దాక ఎప్పుడైతే భోజనం అయితే మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే ఉదయం అయితే మంచిగా 150 రూపాయలు ఆవరేజ్ ఖర్చు అయింది. వీళ్ళు పెట్టే భోజనం మనం బయట వరంగా వీళ్ళు లోకల్ పెట్టే భోజనం 150 రూపాయలు ఖర్చు అయింది. కానీ ఆ మానవులు అందరికీ సకాలంగా మంచిగా చెప్తున్నాం. ఎలక్ట్రిషన్ బాగుంది. రోజు తింటగానే నాకు తెలిసి రైస్ బాగుంటుంది, కూరలు బాగుంటాయి, డైనింగ్ పెడతారు, అన్నం వాళ్ళు కొద్దిగా ఆల్రెడీ వేస్తారు. లేదంటే ఉంటే ఎత్తలాగా లేదు. కొండమైన ఇల్లు మాది, తినే లేదు, లేట్ అవుతుంది. తినేసి వెళ్ళిపోయాం, ఒక కూర్చొచ్చి ఇంట్లో లేదు. అలాగా తప్పదు. ఎందుకంటే అన్న 5 రూపాయలు అన్నం ఇప్పుడు పని చేస్తాం. గొప్పలు 100 రూపాయలు పెట్టాలని ఎక్కడంటే మాకు ఇప్పుడు ఇవాళ 300 వచ్చినాయి. నేను అసలు 10 రూపాయలు కూడా రావు ఒకసారి. ఆ 10 ఉంటే 5 రూపాయలు ఇక్కడే పోతాం. 10 రూపాయలు అది కరెక్ట్. వాళ్ళు పెట్ట యువతలో పెట్టినాం కదా. అది మాకైతే ఒక దేవుడు భోజనం పెట్టినట్టే ఉందండి. మాకైతే బాగానే తింటున్నాము. ఎప్పుడు ఆకలి మీద ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా గబాలను వెళ్ళిపోయి కడుపు నింపుకుంటున్నాం. మాకైతే బ్రహ్మాండంగా ఉంది. ఏడు చేస్తుందండి, అట్లా ఎందుకు అనుకుంటున్నారో ఏమో మరి. మాకైతే తినటానికి బాగుంది, కడుపు నిండుతుంది. అది మా ఆయన చనిపోయి కూడా 3 నెలలు. పింఛన్ రాదు, నీకు రాదు, ఎప్పుడు ఇవ్వరు అన్నారు అందరూ. ఎవరు అంటే ఏమోలే అని నేను కూడా ఇదైపోయా, ఏడ్చుకుంటా ఉన్నా. 3వ నెలలో నాకు పింఛన్ వచ్చిందండి. 4,000 ఇచ్చారు. దండం పెట్టుకోవాలనిపిస్తుందండి ఆయనకి. పింఛన్ ఇచ్చాడుగా, లేకపోతే మా బతికేముందండి? ఎవరు చూస్తారండి ఈ రోజుల్లో? పిల్లలు చూస్తారా? ఎవరు చూస్తారు? ఎందుకు అందరు చేస్తున్నారండి? ఒకసారి అన్న క్యాంటీన్కి వచ్చి చూడమనండి వాళ్ళకి.
ఎంతమంది తింటున్నారో వాళ్ళకి అర్థమైంది. నాకైతే తెలియదండి, వాళ్ళు మాట్లాడాలిగా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు. బాగుందండి. అందరూ సంతోషంగానే భోజనం చేస్తున్నారు. చేసేవాళ్ళు అందరూ సంతోషంగానే భోజనం చేస్తున్నారు. పేదవాడు కానీ డబ్బున్నోడు కానీ ఎవరైనా కానీ ఆ టైంలో ఇది అన్నం తిని వెళ్ళాలని ఒక ఇది అంతే, వేరే ఏం లేదు. దీని గురించి వెయిట్ చేసేది ఏమీ లేదండి. భోజనం పెట్టిన దానికి వెయిట్ చేసేది ఏముంది? 10 మందికి అన్నం పెడుతున్నారు, ఇదే మంచిది. పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళు అందరూ తింటున్నారు. నేను వచ్చి భోజనం చేస్తాను, దీనికి ఏం పెద్ద సమస్య ఏం కాదు. మన వాళ్ళే కాదు, ఒరిస్సా బేగార్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నైట్ పూట సాయంత్రం పూట వచ్చి వాళ్ళంతా ఫ్యామిలీతో భోజనం చేస్తున్నారు. ఇక్కడ ఏం ఉండదు, డబ్బు దశక ఏం ఉండదు. ఆ 4 ఫ్యామిలీతో భోజనం చేసి వెళ్తున్నారు అంతే. ఇక్కడ ఏం ఉండదు. మాకు బాగానే ఉందండి. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నిటికీ వాళ్ళు అడగకముందే వెళ్ళి మద్దతు ఇవ్వటానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముందు నుంచి భయం ఒకటి ఉంది కదండి. వాళ్ళ అవినీతి చరిత్ర ఎక్కడైతే బయటకు వస్తుందో, జైలుకి వెళ్లాల్సి వస్తుందో, వాళ్ళ అవినీతులన్నీ తవ్వితే ఎంత పెద్ద చరిత్ర అవుతుందో, తరతరాలు చెప్పుకునే అంత అవినీతి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనండి. అందుకే ప్రతిదీ కూడా ముందే వెళ్ళిపోయి సపోర్ట్ ఇచ్చి మా అన్ని మీరు మాకేది చెప్పక్కర్లా, మా ఫుల్ సపోర్ట్ మీకే, కాకపోతే మా చరిత్ర అంతా ఏది కూడా బయటికి తీయకండి, మమ్మల్ని ఏమీ చేయకండి అనేది ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎన్ని ఏమంటారు అవి గిఫ్ట్లు తీసుకెళ్లి ఇచ్చిన, ఎంత పెద్ద బొమ్మలు తీసుకెళ్లి ఇచ్చినా ఫస్ట్ నుంచి కూడా అయింది అదే బాధండి. కేంద్రం తోటి మా ఎయ్యి కూడా బయట తీయొద్దు, మా చరిత్ర ఏది కూడా బయట తీయొద్దు, మేము చేసిన అవినీతి కానీ మా చరిత్ర కానీ బయటకు లేకుండా, బాబాయిని చంపిన హత్య రాజకీయం కానీ ఏదైనానండి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఏంటి, ప్రతిదీ కూడా వాళ్ళ అవినీతి ఏది కూడా బయటికి రాకుండా కాపాడుకోవడం కోసమే పార్టీని వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవడం కోసం అలానే చేస్తారండి. వాళ్ళ చరిత్ర అది కాబట్టి ఇక్కడే కనబడుతుంది కదండి వాళ్ళు ఏంటి అనేది, వాళ్ళ చరిత్ర ఏంటి అనేది దీంట్లోనే అర్థం అవుతుందండి. మేము కూడా టీవీలో చూసి ప్రజల కింద మేము అదే అనుకుంటున్నామండి. అక్కడేమో బిల్లుకి మద్దతు తెలిపారండి, మహిళా బిల్లుకి. మరి డిఎంకే మరి వ్యతిరేకించింది కదండి. వ్యతిరేకించినప్పుడు మరి మీరు అప్పుడు వ్యతిరేకించిన పార్టీకి మీ వైసీపీలో మంత్రి కింద చేసిన ఆవిడని మరి మీరు ఎలా పంపించి సపోర్ట్ ఇప్పిస్తున్నారండి ఆ పార్టీకి? అంటే ఏంటి, మీరు ఒక విధానం కానీ ఏది కూడా కరెక్ట్ అయిన పార్టీ కాదు, మీకు ఒక విధానం గాని ఒక ఎజెండా గాని ఏది లేదు. ఏంటంటే ఎక్కడికక్కడ ఇప్పుడు అక్కడేమో అలా చెప్పొచ్చారండి, వాళ్ళు వ్యతిరేకించారు కదా, మళ్ళీ అక్కడ ఈ ఏళ్లతో ఏదైనా విరోధం వస్తుందేమోనని మీ సభ్యురాలను పంపించి మీరు మద్దతు ఇప్పిస్తున్నారండి. అంటే మీ వైఖరి ఏంటి అనేది మాకు చాలా స్పష్టంగా ఈసారి 11 కాదండి, మిమ్మల్ని అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కానీ లేదంటే ఏ చోట కానీ తిరగనివ్వకుండా, ఏ వీధికి రానివ్వకుండా మీ నాయకుల్ని మేము చెప్పు తీసుకుని కొట్టేలాగా మాకు బాగా అర్థం అవుతుందండి. 11 ఇచ్చాం కదండి, ఆ 11 కూడా ఇవ్వకుండా ఈసారి మొత్తానికే 0 చూపెడతామండి. మీకు భోజనం చాలా బాగుంది సార్, చాలా బాగుంటుంది సార్. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజలకి అందరికీ చాలా బాగుంటుంది సార్. పేద ప్రజలు అవునాయంటే ఆ మాత్రం ఈ మాత్రం మధ్యస్థ కుటుంబాలు కానీ అందరినీ అని తినొద్దని అందరు కదా, ఎవరున్నా తింటారు, స్కూటర్ల మీద వస్తారు, ఉద్యోగస్తులు తింటారు, పేద ప్రజలు తింటున్నారు, నాలాంటి దివ్యాంగులు ఎంతమంది తింటున్నారు. అది చాలా తప్పు సార్. అతను ఒక సైకో టైప్ సార్. అతను అంతాని అట్లా వేరే పద్ధతికి సార్. అన్నా క్యాంటీన్లు ఇంత మునుపు అన్నా క్యాంటీన్ తీసేయడం చాలా తప్పు. ఇంతమంది ఉన్నారు, మీ కళ్ళతో చూస్తున్నారు, మీరే చూస్తున్నారు, ఎంతమంది తింటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఇష్టం సార్ రాజకీయం, అది ఒక విపక్ష రాజకీయం అంతే. అతను అలా మాట్లాడటం కరెక్ట్ సార్. పెట్టండి ఎవరు ఉన్నాయి పాటు చేసి ఆఫీస్ కట్టేసి అన్ని కట్టేసి ఉన్నాడు. 10 ఖాళీ ఉన్నాడు, 10 ఖాళీ ఉన్నది.